అదొక విచిత్రమైన అడవి. అందులోకి వెళ్తే ఏమవుతుందో అర్థమే కాదు. వెళ్ళిన వాళ్ళకి ఏదో ఒకటి ఖచ్చితంగా అవుతుంది. అడవిలో వేట అనేది కామనే, కానీ అదే అడవి మనుషుల్ని వేటాడితే అది నిజంగా విచిత్రమే. అక్కడికి వెళ్ళడం అంటేనే ఒక సాహసం, తిరిగి రావడం ఓ ఛాలెంజ్. ఇప్పటి వరకు లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి సమస్య లేకుండా బయటికి వచ్చిన వాళ్ళు ఒక్కరూ లేరు. అందుకే ప్రపంచం దృష్టిని మొత్తం ఈ అడవి ఆకర్షించింది. అసలు ఇది ఎక్కడుంది, అసలు ఈ అడవి కథ ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. దానికన్నా ముందు ఈ వీడియోని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తయ్యాక మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పుడే నాకు తెలుస్తుంది. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఈ అడవి పేరే హోయా బాసియు హంటింగ్ ఫారెస్ట్. ఇది రొమానియాలో ఉంది. ఈ అడవి విశేషాలు ఏంటో, అది ఎందుకు హంటింగ్ ఫారెస్ట్గా మారిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా రొమానియాలో ఉంటే దయచేసి రాత్రి వేళ ఆ ఫారెస్ట్లోకి అస్సలు వెళ్ళొద్దు. ఇది నా మాట కాదు, ఇది రొమానియా జనం చెప్పే మాట. ఈ అడవిలో అంతుబట్టనేది ఏదో ఉంది. ఇది పరిశోధకులు చెప్పే మాట. అక్కడ ఏముంది, అర్ధరాత్రి ఆ ఫారెస్ట్లోకి వెళ్తే ఏమవుతుంది? రొమానియా విస్తీర్ణంలో మన తెలుగు రాష్ట్రాల కంటే కాస్త పెద్దదిగా ఉండే దేశం. యూరోప్లోని అందమైన ఆహ్లాదకరమైన దేశాల్లో ఇది కూడా ఒకటి. చుట్టూ పర్వతాలు, పచ్చిక బయళ్ళు, అడవులు, సముద్ర తీరాలు, ఎటు చూసినా పచ్చదనంతో ఆకట్టుకుంటుంది ఈ దేశం. రొమానియాలో దాదాపు 40 దాకా టూరిస్ట్ ప్రాంతాలుంటాయి. ఫేమస్ బీచ్లు, పురాతన భవనాలు, చర్చిలకి లెక్కే లేదు. ఎన్ని టూరిజం స్పాట్లున్నా ఇక్కడ ఈ అడవి మాత్రం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అదే హోయా బాసియు హంటింగ్ ఫారెస్ట్. రొమానియాలోని 3 చదరపు కిలోమీటర్లో ఉంది ఈ ఫారెస్ట్. స్థానికంగా దీని రొమానియా బర్ముడా ట్రయాంగిల్ అని కూడా అంటారు. ఎందుకంటే వన్స్ ఇందులోకి ఎంటర్ అయితే అంతా అయోమయంగా ఉంటుంది. అలా ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది 3 కిలోమీటర్ల అడవి కావడంతో ఇందులో జంతువులు కూడా ఏమీ ఉండవు. కానీ ఎన్నో వింతలు, విశేషాలకు ఈ అడవి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ అడవి మధ్యలో గుండ్రంగా ఒక చిన్న మైదానం ఉంటుంది. అదే అన్ని వింతలకు కారణమవుతుంది. పరిశోధకుల నోళ్ళ నానుతూ చిత్రమైన చర్చలకు దారితీస్తుంది ఈ మైదానం. ఈ మైదానం చుట్టూ ఎన్నో చెట్లున్నా మైదానంలో మాత్రం గడ్డి తప్ప ఏమీ పెరగట్లేదు. 200 ఏళ్ల కిందట ఇక్కడ ఒక ఏలియన్ యూఎఫ్ఏ దిగిందని, దాని శక్తి వల్లే ఇందులో చెట్లు పెరగట్లేదని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉండే జనాల మాటల ప్రకారం ఏంటంటే, యూఎఫ్ఓ దిగే ముందు ఇక్కడ ఒక గొర్రెల కాపరి తిరిగేవాడట. ఆ రోజు 200 గొర్రెల్ని తనతో తీసుకెళ్లాడట. సడన్ గా అతను ఆ గొర్రెలు 2 మాయమైపోయాయి. అది గ్రహాంతరవాసుల పని అని ఇక్కడ స్థానికులు నమ్ముతూ ఉంటారు. ఈ అడవి అతని పేరుతోనే ఫేమస్ అయింది. అయితే ఈ మిస్సింగ్ స్టోరీకి సంబంధించి మాత్రం ఎటువంటి ఆధారాలు ఇప్పటికీ లేవు. ఈ అడవి పైన చాలా పరిశోధనలు జరిగాయి ఇప్పటి వరకు. అయితే 1960లో బయాలజీ ప్రొఫెసర్ అలెగ్జాండర్ స్విఫ్ట్ను ఈ అడవి ఆకర్షించింది. ఎందుకంటే ఫారెస్ట్ లో రాత్రి వేళ ఎరుపు, నారింజ రంగు లైట్లు వెలుగుతూ ఉంటాయని స్థానికులు చెప్తుంటారు. ఈ మాట అతన్ని ఆకర్షించింది. అవేమిటనే తెలుసుకునేందుకు ఆయన తరచూ అడవిలోకి వెళ్లేవాడు. అడవి మధ్యకు చేరగానే అయస్కాంత శక్తి తనను లాగేస్తున్నట్లు ఆయనకు అనిపించేదట. తన అన్వేషణలో స్విఫ్ట్ చాలా రకరకాల ఫోటోలు తీశాడు. వాటిపై పరిశోధన జరుగుతుండగానే 1993లో ఆయన చనిపోయాడు. ఇంగ్లీష్ లెటర్ యు ఆకారంలో వంగి ఉంటాయి. అక్కడ ఉండే చాలా చెట్ల కొమ్మలు కూడా వంపులు తిరుగుంటాయి. ఇలా ఎందుకున్నాయి అనేది మాత్రం ఇప్పటివరకు పరిశోధకులకు అంత చిక్కలేదు. ఇలాంటి వంపులు తిరిగే చెట్లు మన దేశంలో కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో రామకృష్ణుల ఆలయం ఉంది. దాన్నే నిధివన్ టెంపుల్ కూడా అంటారు. ఈ ఆలయానికి సంబంధించిన తలుపుల్ని సూర్యాస్తమయానికి ముందే మూసేస్తారు. రాత్రి వేళ ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ లోపలికి వెళ్లకుండా 3 రకాలుగా ద్వారబంధాలు ఉన్నాయి. ఆలయం చుట్టూ చిట్టడివి ఉంటుంది. అడవిలో చెట్లు కూడా వంపులు తిరుగుంటాయి. రాత్రి వేళ అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తప్పవు. కళ్ళు పోతాయని, చెవుడు వస్తుందని, మరణం కూడా సంభవిస్తుందని స్థానికులు నమ్ముతుంటారు. రాత్రి వేళ ఆ చెట్ల మధ్యకు వెళ్తే నిజంగానే అలా అవుతుందా అన్న దానిపైన ఇప్పటికీ ఆధారాలు లేవు. అక్కడ చెట్లు అలా ఉండడానికి సైంటిఫిక్ కారణాలు ఏవి కూడా తెలియట్లేదు. ఇక మనం టాపిక్కి వెళ్తే, హోయా అడవిలోకి రాత్రి వేళ వెళ్తే అసలు ఏం జరుగుతుంది? ఈ అడవి దగ్గర ఉండే జనాలు చెప్పేవని కట్టుకదరే, అసలు అక్కడ ఎలాంటి తేడా ఉండదు అంటూ చాలా మంది పగటి సమయాల్లో ఈ అడవిలోకి వెళ్లారు. అలా కొట్టి పారేసిన వాళ్ళు కూడా తిరిగి వచ్చాక రకరకాల కథలు చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య వచ్చింది. కొందరికి ఒళ్ళంతా దద్దులు వచ్చాయి, కొందరికి కళ్ళు తిరిగాయి, కొందరు వామిటింగ్ చేసుకున్నారు, ఇంకొందరికి ఒళ్ళు కాలినట్టు, ఎవరు రక్కినట్టు ఫీల్ అయ్యేవారట. మరికొందరికేమో తమను ఏదో బలవంతంగా లాగేసిందని చెప్పారు. ఇంకొందరు చెప్పింది ఏంటంటే తమని ఎవరు ఫాలో అయ్యారని చెప్పారు. విచిత్రమైన టెన్షన్, తలనొప్పి, కలవరం, కంగారు పడినట్టు చాలా మంది ఏదో ఒక అనుభవంతో వచ్చేవాళ్ళే తప్ప ప్రశాంతంగా బయటికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. మనం వినాలి కానీ స్థానికులు చాలా కథలు చెప్తుంటారు. ఎప్పుడో 50వ శతాబ్దంలో కొందరు రైతుల్ని దోపిడీ దొంగలు ఈ అడవిలో చంపేశారు. అప్పటి నుంచి ఆ రైతుల ఆత్మలు ప్రేతాత్మలై తిరుగుతున్నాయని జనం అంటుంటారు. అడవిలో ఏవేవో అరుపులు వినిపిస్తాయని, ఎవరో పిలుస్తున్నట్టు, ఏడుస్తున్నట్టు, నవ్వుతున్నట్టు అనిపిస్తుందని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది వీటిని నమ్ముతుండడంతో పారానార్మల్ యాక్టివిటీకి ఈ ఫారెస్ట్ కేంద్రంగా కనిపిస్తోంది. అడవిలోకి వెళ్ళాక తమకు గతం గుర్తుకొచ్చిందని, బయటకు రాగానే మర్చిపోయామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అడవిలో తిరుగుతుండగా తాము మాయమయ్యామని, కాసేపటి తర్వాత మళ్ళీ ప్రత్యక్షమయ్యామని కొందరు చెప్పగా, తాము ఎక్కడెక్కడ తిరిగింది గుర్తుకు లేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరో కథనం ప్రకారం ఓసారి 5 ఏళ్ల పాప ఆడుకుంటూ అడవిలోకి వెళ్లి మాయమైంది.
ఎంతమంది వెతికినా ఆమె దొరకలేదు. అదే పాప 5 ఏళ్ల తర్వాత అడవిలోంచి బయటకు వచ్చిందంట. అప్పుడు ఏ డ్రెస్లో వెళ్ళిందో ఇప్పుడు అదే డ్రెస్లో అంతే హైట్లో ఉంది. ఇన్నాళ్ళు ఆ పాపని ఎక్కడికి వెళ్ళావని అడిగితే తాను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పిందట ఆ చిన్నారి. ఈ పాపకు సంబంధించిన కథ ఎప్పుడు జరిగిందో ఎవరికీ తెలియదు. ఆధారాలు కూడా లేవు. స్థానికులు మాత్రం ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. కొందరైతే తాము రాత్రివేళ అడవిలో ఏదో కాంతిని చూశామని చెప్తారు. మరి దాన్ని ఫాలో అయ్యారా అని అడిగితే అది క్షణాల్లో మాయమైందని చెప్తుంటారు. వాళ్ళేమైనా చదువుకొని అమాయకులా అంటే లేదు, అందరూ చాలా చదువుకున్నవారే. మరి వీళ్ళంతా ఎందుకు అలా చెప్తున్నారనేది మాత్రం అర్థం కాని విషయం. పగటిపూటే ఈ అడవి ప్రమాదం అనుకుంటే రాత్రివేళ కూడా అడవిలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఒక టీవీ ఛానల్ దీనిపై షో చేయమంటూ ఒక కెమెరామెన్ని రిపోర్టర్ని లోపలికి పంపించింది. వాళ్ళు అడవిలోకి వెళ్లే ముందు చాలా మందిని వివరాలు కనుక్కొని తెలుసుకున్నారు. మనసులో భయాలున్న రాత్రివేళ అడవిలోకి బయలుదేరారు వాళ్ళు. వాళ్ళ లక్ ఏంటంటే వాహనం లోపలికి వెళ్లేందుకు చిన్నపాటి దారులున్నాయి. ఆ దారిలో వెళ్లిన వాళ్ళు అర్ధరాత్రి వేళ గుండెటి మైదానం దగ్గరికి వెళ్లారు. మైదానం చుట్టూ రకరకాల కెమెరాలు పరికరాలు కూడా అమర్చారు. అంతా చిమ్మ చీకటి, కీచురాల అరుపులు. ఏం జరుగుతుందో ఏమో అనుకుంటూ మెల్లగా మైదానంలోకి అడుగుపెట్టారు వీళ్ళు. మొదట వాళ్ళకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. అబ్బే ఇక్కడ ఏమీ లేదు, జనం చెప్పేదంతా ట్రాష్ అని అనుకున్నారు. అంతలోనే రిపోర్టర్ని ఏదో శక్తి మెడపట్టి వెనక్కి లాగేసింది. ఒక్కసారిగా ఊపిరాడని పరిస్థితి వచ్చింది. ఎలాగో అక్కడి నుంచి తప్పించుకొని మైదానం లోపల నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత వాళ్ళకి అడవిలో ఒక ఎర్ర లైట్ కనిపించింది. 2 సెకండ్లు మాత్రం కనిపించిన ఆ లైట్ తర్వాత మాయమైందట. ఇది జరిగిందంటూ వాళ్ళు చెప్పిన విషయాలన్నీ వాళ్ళ ఫుటేజ్ని నిజం కొట్టిపారేశారు. మరో విదేశీ ఛానల్ కూడా ఇలాగే ఒక బృందాన్ని రాత్రివేళ పంపించింది. అడవి మధ్యలోకి వెళ్లకుండా జస్ట్ ఎగిరే పల్లాన్ని అంటే యూఎఫ్ఏని మాత్రం షూట్ చేస్తే మంది. రాత్రివేళ ఆ బృందంలో ఒకరిని ఏదో శక్తి వెనక్కి లాగేసిందట. అంతే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కెమెరాని వదిలేసి పారిపోయారు. తెల్లారి వెళ్లి చూస్తే ఎక్కడ కెమెరాలు కూడా కనిపించలేదు. వాళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా ఎంతవరకు నిజమనేది ఇంకా తెలియలేదు. యూఎఫ్ఓలు, గ్రహాంతరవాసులు, దయ్యాలు, అదృశ్యాలు, అతీంద్రియ శక్తులు, పరికరాలు పనిచేయకపోవడం ఇవన్నీ మిస్టరీగానే ఉన్నాయి. అడవిలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళంతా మేము చెప్పేదంతా నిజమేనంటారు, కానీ వాటిని నమ్మే పరిస్థితి అస్సలు ఉండదు. మరి ఈ అడవి మిస్టరీగానే ఉండిపోవాల్సిందేనా? వీళ్ళందరూ చెప్పేది అబద్ధాలేనా? ఏ విషయమైనా ఆధారాలు ఉంటేనే నమ్మడం సైంటిస్టులకు అలవాటు. మరి అడవి విషయంలో వాళ్ళు ఏం చెప్పారన్నది ఆసక్తికరం. కొన్ని ఏళ్లుగా జరుగుతున్న పరిశోధనల ప్రకారం ఈ అడవిలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగానే దీని చరిత్ర మొత్తం తెలుసుకుంటారు. ఫలితంగా వెళ్ళక ముందే ఓ రకమైన టెన్షన్ మనసులో మొదలవుతుంది. ఇక లోపలికి వెళ్ళాక ఏదైనా అలికిడి వచ్చినా, గాలి శబ్దం వినిపించినా అదేదో దయ్యమో అని భావిస్తుంటారు. కొత్త ప్రదేశం కావడం, అందులోనూ అడవిలోకి వెళ్ళడం వల్ల ఒక రకమైన ఒంటరితనం ఫీల్ కలుగుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ ఫారెస్ట్ చుట్టూ అల్లుకునే కథల్లో చాలా వరకు నమ్మదగినవి అస్సలు కావు. అంత చిన్న అడవిలో 5 ఏళ్ల పాప తప్పిపోయి 5 ఏళ్ల తర్వాత దొరకడం అన్నదే అసలు నమ్మకంగా లేదు. పైగా చిన్నది మిస్ అయినప్పుడు ఎలా ఉందో 5 ఏళ్ల తర్వాత కూడా అలాగే ఉండడం ఎలా సాధ్యం అన్న ప్రశ్నకి సమాధానం లేదు. ఇంకా ఆ పాప పేరు కానీ ఆమె తల్లిదండ్రుల వివరాలు కానీ చరిత్ర పుటల్లో అసలు లేవు. కొందరు చెప్తున్నట్లు గొర్రెల కాపురం మిస్ అయ్యాడంటే ఓ అర్థం ఉంది, కానీ అతనితో పాటు 200 గొర్రెలు కూడా ఎలా మాయమవుతాయి? ఇది కూడా వాస్తవానికి విరుద్ధమే. అడవిలోకి వెళ్ళంగానే మాయమవుతున్నారన్న దానిపైన కూడా ఆధారాలు లేవు. అలా మిస్ అయిన ఏ వ్యక్తి గురించి రొమానియా న్యూస్ పేపర్లో ఎక్కడా కూడా వార్త రాలేదు. గుండెటి మైదానంలో ముక్కలు పెరగవన్నది స్థానికుల మాట. నిజానికి అక్కడ గడ్డి ముక్కలు పెరుగుతున్నాయి. అంటే అదో మైదానమే తప్ప చెట్లు పెరగవన్న మాట నిజం కాదు. అక్కడ యూఎఫ్ఓ వచ్చి వాలిందన్న దానికి కూడా ఆధారాలు లేవు. ఖచ్చితమైన డేట్ కూడా లేదు. మైదానంలో ఎక్కువగా మ్యాగ్నెటిక్ ఫోర్స్ ప్రభావంతో పాటు ఎక్కువ రేడియేషన్ ఉండడానికి కూడా సైంటిఫిక్ ఆధారాలు కూడా లేవు. ఏదైనా రొటీన్కి భిన్నంగా ఉందంటే దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఈ అడవిలోకి వెళ్ళే వాళ్ళు కూడా ఏదైనా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోరుకుంటారు. ఏదైనా సస్పిషియస్గా జరగాలని అనుకుంటారు. ఎందుకంటే ఆ థ్రిల్ కోసమే వాళ్ళు లోపలికి వెళ్తారు. అక్కడ ఏమీ జరగకపోతే కిక్కి ఉండదనుకునే వాళ్ళు కూడా ఏదో ఒకటి జరిగినట్లుగా భావించుకుంటూ వెనక్కి తిరిగి వస్తుంటారు. అందువల్లే వాళ్ళ మాటలకు తగినట్టు ఆధారాలు అసలు దొరకవు. అయితే ఈ అడవిలో ప్రాణాలతో బయటపడడమే కష్టం అనుకుంటే ఇక ఆధారాలు సేకరించడం ఎలా కుదురుతుందని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ యూఎఫ్ఓల విషయానికి వస్తే అవి కూడా ఊహరే అనడానికి ఏ కారణం ఉంది? అడవికి 10 కిలోమీటర్ల దూరం క్లస్ నవోకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. సహజంగా రాత్రి వేళ వెళ్లే విమానాలకు లైట్లు వెలుగుతూ ఉంటాయి. వాటిని చూసి అక్కడ ఉండే జనం ఏలియన్ సంబంధించిన షిప్ అని భావించవచ్చని చెప్పేసి అక్కడ సైంటిస్ట్ చెప్పారు. ఈ అడవిపై జరిగే నెగిటివ్ ప్రచారమే ఈ ప్రభుత్వానికి కలిసి వచ్చింది. దేశ విదేశీ టూరిస్టులు తరలి వస్తున్నారు. అడవితో పాటు రొమానియాలోని ఇతర టూరిస్ట్ స్పాట్లను కూడా వాళ్ళు చుట్టేస్తున్నారు. జనంలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి రొమానియా గవర్నమెంట్ ఈ అడవి చుట్టుపక్కల స్పోర్ట్స్ ని డెవలప్ చేస్తుంది. ఆ మధ్య ఓ బైకింగ్ పార్క్ ను ఏర్పాటు కూడా చేసింది. దీంతో పాటు రైడింగ్, గోల్ఫ్, పెయిన్ బాల్, ఎయిర్ సాఫ్ట్, ఆర్చరీ వంటి స్పోర్ట్స్ సౌకర్యాలను కూడా కల్పిస్తుంది. ఎన్ని చేసినా ఆన్సర్ లేని ప్రశ్నలు, కలవర పెట్టే భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. భయం అంటువ్యాధి లాంటిది. ఒకరికుంటే మిగతా వాళ్ళకు కూడా వ్యాపిస్తుంది. ఈ అడవి విషయంలో కూడా అదే జరుగుతుంది. ధైర్యవంతులు కూడా అడవిలోకి వెళ్ళగానే టెన్షన్ పడిపోతున్నారు. మరి నిజంగానే అడవిలో సంథింగ్ ఉందా అంటే అవునని గానీ కాదని గానీ చెప్పలేం. ఏ విషయమైనా కళ్ళతో చూస్తా కానీ ఎవరు నమ్మరు. కాబట్టి ఎవరికి వాళ్ళు స్వయంగా వెళ్ళి తెలుసుకోవడమే బెటర్ ఆప్షన్. చూసారు కదా వీడియో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి టాపిక్స్ పైన వీడియోస్ చేయాలనుకుంటే ఆ విషయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.